వెల్కమ్ టు స్కై టాక్స్. నేను దీప్తి. ఈరోజు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ జయసింహ గారు మనతో పాటు ఉన్నారు. హలో సార్. నమస్తే అండి. నమస్తే సార్. తమిళనాడులో భాష గురించి గొడవలు జరుగుతున్నాయి. దాని గురించి మాకు వివరించండి సార్. తమిళనాడులో హిందీ వ్యతిరేక వివాదాలు, ఉద్యమాలు ఇవన్నీ కొత్తవేం కాదు. చాలా రోజుల నుంచి మధ్యలో కొంచెం చల్లబడ్డప్పటికీ అసలుకు దశాబ్దాల కిందట కూడా ఇది జరిగింది. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత వెంటనే రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత కూడా ఈవెన్ నెహ్రూ కాలంలో కూడా మా మీద హిందీని బలవంతంగా రుద్దుతున్నారు అనే ఉద్దేశంతో ఒక పెద్ద ఉద్యమాలు జరిగినాయి. పెద్ద ఉద్యమాలంటే చాలా పెద్ద ఉద్యమాలు. మనం మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకి హిందీ వ్యతిరేక ఉద్యమాల గురించి నిజంగా అంత పెద్దగా అంచనా ఉండదు. మన రాష్ట్రాల్లో గూడా హిందీని వ్యతిరేకించే వాళ్ళు అడపాదడపా కనిపిస్తుంటారు గానీ, తెలంగాణలో హిందీ వ్యతిరేకత అనేది దాదాపుగా తక్కువుంటది. చాలా తక్కువుంటది. ఆంధ్రాలో కొంత ఎక్కువుండొచ్చేమో తెలంగాణతో పోలిస్తే. కానీ మన రాష్ట్రాల్లో హిందీని వ్యతిరేకించే వాళ్ళు 100లో ఒకరో, 1000లో ఒకరో కనిపిస్తే, తమిళనాడులో పెద్ద సంఖ్యలో కనిపిస్తారు. ఎందుకు పెద్ద సంఖ్యలో హిందీని వ్యతిరేకిస్తారు వాళ్ళు అనేది వాళ్ళకు అంటే దాని వెనక సాంస్కృతికమైన కారణాలే గాకుండా, చారిత్రక కారణాలే గాకుండా, రాజకీయ కారణాలున్నాయి. హిందీని ఉత్తరాది భాషగా చూసి, దాన్ని మా మీద రుద్దకూడదు అని జెప్పి వాళ్ళకి ఒక మొదటి నుంచి గూడా ఒక వాదన అటువంటి వాదన ఒకటి ఉంది. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా జరిగింది ఏంటి అంటే ఆహ్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ ఎన్‌ఈపీ 2020 అని ఒకటి కేంద్రం తీసుకొచ్చింది. దీంట్లో భాగంగా విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలని చాలా ఉంది. దాంట్లో కేవలం హిందీ భాష, తమిళ భాష ఈ గొడవ కాదు యాక్చువల్‌గా. నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ అంటే ఏంటంటే, సమగ్రంగా పూర్తి ఆహ్, విద్యా విధానంలో మార్పులు తీసుకురావడానికి ఉద్దేశించిందనమాట. ఇది 2020లోనే వచ్చింది. చర్చల్లోకొచ్చింది. ఆ తర్వాత దాన్ని అమలు చేసే క్రమంలో ఇప్పుడు జరుగుతుందేంటంటే, మనకి ఆహ్, పిల్లలేం చేస్తారు 10వ క్లాస్ దాకా చదువుతారు. తర్వాత ఇంటర్ 2 ఏళ్ళు చదువుతారు. ఆ తర్వాత డిగ్రీ 3 ఏళ్ళు చేస్తారు. లేదు బీటెక్ అయితే 4 ఏళ్ళు చేస్తారు. మెడిసిన్ గూడా అంతే. ఈ విధంగా చేసినప్పుడు ఈ 10+2+3 లేదా 10+2+4 ఇటువంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే, మనం ఇతర దేశాల్లోకి వెళ్ళి, వేరే దేశాల్లో ఏదైనా డిగ్రీ చేసినప్పుడు, మన డిగ్రీలు అక్కడ చెల్లుబాటు అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళ విద్యా విధానంలో ఉండే పద్ధతి వేరు, మనది వేరుగా ఉంటుందనమాట. అందుకని ఇవన్నిట్లలో మార్పులు తీసుకొచ్చి, అంతర్జాతీయ విద్యా విధానం ఏ విధంగా అయితే ఉందో, ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడి నుంచెళ్ళి అమెరికాలో ఒక యూనివర్సిటీలో చేరాలి. అక్కడ సీట్ సంపాదించుకొని చదువుకోవాలి. సంపాదించుకొని చదువుకోవాలనుకున్నప్పుడు, మన సిస్టమ్‌కి, వాళ్ళ సిస్టమ్‌కి మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో, అవన్నిటిని తగ్గించి వెస్టర్న్ కంట్రీస్‌లో అమెరికా కావచ్చు, యూరోప్ కావచ్చు. ఆ కంట్రీస్‌లో ఉన్న విద్యా విధానానికి సరిపోలే విధంగా మన దగ్గర కూడా మార్పులు తీసుకురావడానికి కేంద్రం ప్లాన్ చేసిందనమాట. దీంట్లో అనేక మార్పులున్నాయి. చెప్పుకుంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ మీదే చాలా చెప్పుకోవచ్చనమాట. అంటే పిల్లలకి చాయిస్ ఎక్కువ పెంచాలనే ఉద్దేశ్యం కూడా ఉందనమాట. అట్లనే కొన్ని కొత్త సబ్జెక్ట్స్ సైకాలజీ లేకపోతే ఆహ్, ఈ స్పోర్ట్స్‌కి కూడా కొంచెం ఎక్కువ వాల్యూ అంటే ప్రాముఖ్యత ఇచ్చి అంటే చదువులో భాగంగా స్పోర్ట్స్‌లో కూడా పిల్లల్ని యాక్టివ్‌గా ఉంచేలాగా చేయడం. ఇప్పుడున్న ప్రస్తుత సిలబస్ ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సిలబస్ ఏంటంటే మన దగ్గర 10వ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్‌కెళ్తే నిర్దిష్టమైన కోర్సెస్ ఉంటాయి. హెచ్‌ఈసీ అంటే హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్. అట్లనే ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇందులో మార్చుకోవడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా పిల్లలు అదే చదవాలి. ఇప్పుడు ఒక అబ్బాయికి మ్యాథ్స్, ఫిజిక్స్ ఇష్టం. కెమిస్ట్రీ ఇష్టం లేదు. లేదు మ్యాథ్స్ ఇష్టం లేదు. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇష్టం ఉంది. ఇటువంటి చాయిసెస్ అంటే ఎవరికైనా పర్సనల్‌గా ఈ సబ్జెక్ట్ వద్దు ఇంకొకటి కావాలి అంటే తీసుకునే అవకాశం లేదు. ఈ కొత్త విద్యా విధానంలో అటువంటి చాయిసెస్ పెంచే అవకాశం ఉంది. అంటే పూర్తిగా ఎవరికేది కావాలో అది చదువుకోవచ్చని నేను చెప్పట్లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితి కంటే ఈ కొత్త విద్యా విధానంలో ఆహ్, ఎక్కువ చాయిస్ ఉంటది. అంటే విద్యార్థికి ఎంచుకునే అవకాశాలు పెరుగుతాయి. ఆ క్రమంలో కేంద్ర ప్రభుత్వం చెప్తుందేంటంటే 3 భాషలుండాలి. చదువుకునే పిల్లలకి స్కూల్ వయసులో ఉన్న పిల్లలందరికీ 3 భాషలుండాలి. అందులో మాతృభాష ఎట్లాగుంటుంది. తమిళనాడు అయితే తమిళ్ ఉంటుంది. తెలుగు రాష్ట్రాలైతే తెలుగు ఉంటుంది. కర్ణాటక అయితే కన్నడ ఉంటుంది. ఈ విధంగా పంజాబీ, గుజరాతీ, మరాఠీ ఎవరి ఏరియాలో వాళ్ళ మాతృభాష ఒక భాషగా ఉంటది. రెండోది ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఉంటుంది అంటే, ఇంగ్లీష్ ఖచ్చితంగా ఇప్పుడు మనకు ఆధునిక కాలంలో భారతదేశంలో ఉంటే అవసరం. బయటికెళ్తే కూడా అవసరం.
ఎందుకంటే ఇప్పుడు ఏ అమెరికాకో, యూరోప్‌కో వెళ్లి ఉద్యోగం చేయాలంటే, అక్కడ మనకొచ్చిన గుజరాతీ, తెలుగు, మరాఠీ ఇవి పనిచేయవు. కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే. అందుకని ఇంగ్లీషు తప్పనిసరిగా ఉంటది. మాతృభాష కూడా ఉంటది. ఈ 2 పోయిన తర్వాత మూడో భాషగా ఇంకొక భాష నేర్చుకోవచ్చు అని రూల్ తీసుకొచ్చారు. దీన్ని తమిళనాడు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మరి మిగతా రాష్ట్రాల సంగతేంటి అంటే, ఇప్పుడు భారతదేశంలో తమిళనాడు తప్ప దాదాపుగా మిగతా అన్ని రాష్ట్రాలు 3 భాషలు అమలు చేస్తున్నాయి ఆల్రెడీ. ఇప్పుడు మనం స్కూల్లో చదువుకుంటున్నప్పుడు కూడా తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు ఎవరైనా సరే మన 2 రాష్ట్రాల్లో స్కూల్‌కెళ్ళే పిల్లలు ఏమేం చదువుతారు? తెలుగు చదువుతారు. ఇంగ్లీష్ చదువుకుంటారు. 5వ తరగతి తర్వాత 6వ తరగతిలోనో ఎప్పుడో లేకపోతే స్కూల్‌ని బట్టి వాళ్ళకున్న రూల్స్‌ని బట్టి తెలుగు, ఇంగ్లీష్ తర్వాత మన వాళ్ళందరూ చదివేదేంటి? హిందీ చదువుతారు. ఇంటర్‌కొచ్చినాక కొంతమంది సాంస్క్రిట్ కూడా తీసుకుంటున్నారు. అంటే మొత్తానికైతే 3 భాషలు ఖచ్చితంగా అందరూ చదువుతున్నారు. ఈ 3 భాషలు చదివే రాష్ట్రాలన్నిటితో ఏ గొడవ లేదు. తమిళనాడు ఒకరితోనే ప్రాబ్లమ్ వస్తుంది. ఎందుకు అంటే తమిళనాడులో 1960ల నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు గూడా ఓన్లీ 2 లాంగ్వేజ్ పాలిసీ అనేది ఉంది. అక్కడ ఏమవుతుంది? తమిళ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. హ్మ్. హిందీ మాత్రం ఉండదు. హిందీ అని కాదు. అసలు మూడో భాషే ఉండదు. అక్కడ ఉండే పిల్లలు చదువుకునేదేంటంటే సైన్స్, మ్యాథ్స్, సోషల్, తమిళ్, ఇంగ్లీష్. ఇంతే. ఇంకొక భాష అంటే బయట మిగతా రాష్ట్రాలలో చదువుతున్నట్టుగా మూడో భాష అనేది లేదక్కడ. ఇప్పుడు కొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీలో భాగంగా మూడో భాష కూడా తప్పనిసరి అవుతోంది. దాన్ని తమిళనాడు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం బలవంతంగా రుద్దట్లేదు. వీళ్ళు చెప్తుందేంటంటే మీరు హిందీ తీసుకోమని మేము చెప్పట్లేదు. తమిళు తమిళనాడు గొడవ తమిళనాడులో జరుగుతుంది కదా! తమిళ్ కంపల్సరీ ఉంటుంది. తమిళాన్ని ఎవరు అణిచేయట్లేదు, అణగదొక్కట్లేదు. చదువుకుంటారు. ఇంగ్లీష్ కూడా చదువుకుంటారు. మూడో భాషగా హిందీ తీసుకోవచ్చు. లేదంటే ఇంకేదైనా కూడా తీసుకోవచ్చు అని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. అంటే తమిళనాడులో ఉన్న వాళ్ళు తమిళ్, ఇంగ్లీష్ తీసుకొని హిందీ నచ్చలేదు. అప్పుడేం చేయొచ్చు? మలయాళం తీసుకోవచ్చు. కన్నడ, తెలుగు ఎవరైనా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు తమిళనాడులో వెళ్ళి మన తెలుగు వాళ్ళెవరో స్థిరపడ్డారు. వాళ్ళక్కడ చదువుకుంటున్నారు. చదువుకుంటున్నప్పుడు తమిళ్ భాష ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. మూడో భాషగా హిందీ కాకుండా తెలుగు తీసుకోవచ్చు. మలయాళం తీసుకోవచ్చు. ఇవన్నీ ప్రాక్టికల్‌గా సాధ్యం అవుతాయా అంటే, అక్కడ టీచర్ ఉండాలి, ఫ్యాకల్టీ ఉండాలి. ఇట్లాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉండొచ్చు. ఉండవని చెప్పట్లేదు. అయితే మిగతా రాష్ట్రాలలో ఏమవుతుంది? తమిళనాడు వదిలేద్దాం కాసేపు. మిగతా రాష్ట్రాల్లో ఏమవుతుంది? అంటే సాధారణంగా ఏమవుతదంటే, ఆ రాష్ట్రానికి సంబంధించిన మాతృభాష ఇంగ్లీష్ తర్వాత పిల్లలందరూ సహజంగా హిందీకెళ్ళిపోతారు. ఎందుకెళ్తారు? అంటే భారతదేశంలో హిందీ నేర్చుకుంటే మనకు బయటికి యాక్సెస్ పెరుగుతది. ఓకే. మీరు ఫర్ ఎగ్జాంపుల్ కాశీకెళ్లారు. పుణ్యక్షేత్రం సందర్శించుకుందామని చెప్పి. కాశీకెళ్తే ఆ కాశీలో చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న వ్యాపారస్తులతో తెలుగు మాట్లాడగలుగుతారా? వాళ్ళకి అర్థమవుతుందా? హ్మ్. అర్థమవ్వదు. కాశీలో ఉండేవాడికి తెలుగు ఎందుకొస్తది? వస్తే రావచ్చు ఒకరిద్దరు కానీ 100కి 100 మందైతే తెలుగు మాట్లాడరు కదా! పోనీ వాడి దగ్గర ఎళ్లి ఇంగ్లీష్ మాట్లాడతారా? వాడు అరటిపళ్ళు అమ్ముకునేవాడు. పొయ్యి నాకు ఇంగ్లీష్‌లో వచ్చు, ఇంగ్లీష్ మాట్లాడతానంటే వాడు స్పందించి ఇస్తే సంతోషం. కానీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు చిన్న చిన్న పల్లెటూర్లలో మీరు ఏ మణిపూర్‌కో, మిజోరాంకో, నాగాలాండ్‌కో వెళ్లారు. అక్కడ వాళ్ళ సొంత భాష ఒకటుంటుంది. వాడది మాట్లాడతాడు. కానీ ఇంగ్లీష్ మాట్లాడతాడని గ్యారంటీ లేదు. మరి మీరు రాష్ట్రంలో పిల్లలకి హిందీ నేర్పించట్లేదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి ఎళ్ళిన వాళ్ళం మనం ఎవరమైనా సరే వచ్చి రాని హిందీ అది తప్పైనా, ఒప్పైనా మనమైతే మేనేజ్ చేస్తున్నాం గదా! బయటెళ్తే. తమిళనాడులో ఏమవుతుందంటే అసలు వాడికి ఏమి రాకుండా పెడుతున్నారు ప్రభుత్వం. ప్రభుత్వమే వాడిని బలవంతంగా నేర్చుకోనివ్వట్లేదు. ఎట్లయితే హిందీని తీసుకెళ్ళి వీళ్ళ మీద రుద్ది నేర్చుకోండి మీరు అని చెప్పడం తప్పో, వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉండేలాగా అసలు ఏర్పాట్లే చేయట్లేదు ప్రభుత్వం. 3 భాషలుంటాయి. మీకిష్టముంటే తీసుకోండి లేకపోతే లేదంటే తప్పులేదు. అసలు హిందీ ఉండనివ్వమంటున్నారు. అక్కడున్న ప ప డీఎంకే కావచ్చు, ఏఐఏడీఎంకే కావచ్చు. వాళ్ళు ఎందుకంటున్నారనేది మళ్ళీ కొంతసేపు అయ్యాక చర్చిద్దాం. బట్ ఫస్ట్ అక్కడ జరుగుతుందేంటంటే, తమిళనాడు స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూల్స్‌లలో వెళ్తే తమిళ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. ఇంక ఏ భాష ఉండదు. హిందీ ఉండదు, తెలుగు ఉండదు, ఏది ఉండదు. మూడో భాష నేర్చుకునే అవకాశమే ఇవ్వకపోవడం అనేది విద్యార్థుల వైపు నుంచి చూసినప్పుడు వాళ్ళ హక్కుని హరించినట్టవుతది. కానీ వాళ్ళక్కడ కొన్ని ఇతర కారణాల చేత 2 మాత్రమే అమలు చేస్తున్నారు. దీనివల్ల ఇప్పుడేమైందంటే మొన్న రీసెంట్‌గా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మన విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ అని, ఆయన చెప్పిందేంటంటే, మీరు
3 భాషల రూల్‌ని అమలు చేయకపోతే మేము మీకిచ్చే ఫండ్స్ కొన్ని ఆపేస్తామన్నారు. ఎందుకంటే ఇదేదైనా సరే ఒక రూల్‌కి లోబడే ఉంటుంది గదా! ఆయన చెప్పిందేంటంటే మిగతా రాష్ట్రాలన్నీ గూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ దక్షిణాదిలోనే చెప్తున్నాను నేను. మళ్ళీ నార్త్‌లో గాదు. మన దక్షిణాది అని జెప్పుకునే దక్షిణ భారతదేశం అని జెప్పుకునే దగ్గరే తమిళనాడు గాకుండా ఎన్ని రాష్ట్రాలున్నాయి? కేరళ ఉంది, కర్ణాటక ఉంది, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈ రాష్ట్రాల్లో 3 భాషలు నేర్చుకుంటున్నారు గవర్నమెంట్ స్కూల్స్‌లో గూడా. తమిళనాడులో మాత్రం 2 భాషలు నేర్చుకుంటున్నారు. ఈ విధంగా ఉంటే మేము మీకు ఫండ్స్ రిలీజ్ చేయము. కొన్ని కేంద్రం ఇవ్వాల్సిన డబ్బులు మేము కొన్ని ఇవ్వం మీకు అని జెప్పి. కొన్ని మొత్తం పూర్తిగా కాదు. కొన్ని స్కీమ్స్ కింద వచ్చే డబ్బులు ఇవ్వమని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే మేము డబ్బులు ఇవ్వము అని చెప్పిందో, స్టాలిన్ ప్రభుత్వంకి స్టాలిన్ మంత్రులు, ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళు అందరికీ తెగ కోపం వచ్చేసింది. వాళ్ళేమంటారంటే, మీరు డబ్బులు ఇవ్వమని చెప్పి భయపెట్టి మా చేత హిందీ నేర్పిస్తారా అంటున్నారు. బట్ ఇక్కడ గుర్తించాల్సిందేంటంటే, కేంద్ర ప్రభుత్వం ఏ రోజు కూడా హిందీ నేర్చుకోండి అని చెప్పలేదు. తమిళ్ వద్దు అని చెప్పలేదు. ఇంగ్లీష్ పట్ల కూడా వ్యతిరేకత ఎవరికీ లేదు. తమిళనాడులో గవర్నమెంట్ స్కూల్స్‌లో ఉండే పిల్లలు తమిళ్ నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. మూడో భాషగా హిందీ గాని, మలయాళం గాని, తమిళ్ గాని, తెలుగు మలయాళం గాని, కన్నడ గాని, తెలుగు గాని ఈ విధంగా ఏదో ఒక భాష నేర్చుకోవచ్చు. అసలు మా పిల్లలకు మూడో భాష అక్కర్లేదనేది తమిళనాడు రాజకీయ నాయకుల వాదన. దీన్ని ఇప్పుడు దీని మీద పెద్ద గొడవ అవుతుంది. తమిళనాడులో మామూలుగా హిందీ అనగానే ఎమోషనల్ అవుతారు కదా! సో, దాని మీద వీళ్ళకి గొడవ అవుతుంది. సార్ ఇప్పుడు మీరు చెప్పిందంతా గవర్నమెంట్ స్కూల్స్ గురించి చెప్తున్నారా? లేకపోతే నార్మల్‌గా కార్పొరేట్ స్కూల్‌లో కూడా ఇది ఉంటుందా తమిళనాడులో? ఇది మంచి క్వెషన్. ఇక్కడే సామాన్య ప్రజలు గాని, ఎవరైనా సరే గుర్తించాల్సిందేంటంటే, ప్రభుత్వం నడిపించే స్కూల్స్‌లో గాని, లేదంటే పేద మధ్యతరగతి పిల్లలెళ్ళే స్కూల్స్‌లో గాని ఈ 2 భాషలుంటున్నాయి తమిళనాడు. హై అండ్ బాగా డబ్బులున్న పిల్లలు ఎక్కడికైతే ఎళ్తున్నారో అక్కడ మళ్ళీ 3 భాషలుంటున్నాయి. ఇప్పుడు ఈ మధ్య గొడవలో భాగంగా విజయ్ 'తలపతి విజయ్' అని మనం చెప్పుకున్నాం సినిమా హీరో ఉన్నాడు కదా! అతను పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టి ఆయన కూడా రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన హిందీ ఇంపోజిషన్‌ని వ్యతిరేకించాడు. అంటే హిందీ మా మీద రుద్దకూడదని ఆయన కూడా చెప్పాడు. చెప్పినప్పుడు అన్నామలై అని బీజేపీ ప్రెసిడెంట్ వచ్చి ఏమన్నాడంటే, మీరు బానే ఉంది. మీరేమో హిందీ వద్దు తమిళనాడులో ఉండే సామాన్య ప్రజలకు ఎవరికీ హిందీ అక్కర్లేదు అంటున్నారు కదా! ఇదే విజయ్ తనొక స్కూల్ నడిపిస్తున్నాడు. హీరో విజయ్‌కి ఒక రాజకీయ పార్టీ ఉంది. స్కూల్ కూడా ఉంది. ఆ స్కూల్‌లో ఎన్ని భాషలు నేర్పిస్తున్నారు? 3 భాషలు నేర్పిస్తున్నారు పిల్లలకి. అన్నామలై ఎత్తి చూపించింది అదే అన్నమాట. నువ్వు నడిపించే ప్రైవేట్ స్కూల్‌లోనేమో 3 భాషలు నేర్పిస్తావు పిల్లలకి. అందులో తమిళ్, ఇంగ్లీష్ తర్వాత మూడో భాష ఏంటి? ఆటోమేటిక్‌గా హిందీనే. అంబ చాలామంది మెజారిటీ పిల్లలు అదే నేర్చుకుంటారు కదా! ఇప్పుడు మీరు ఆల్రెడీ తెలుగు నేర్చుకుంటున్నారు, ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. మీకు మూడో భాష నేర్చుకునే అవకాశం వస్తే పని గట్టుకొని తమిళ్, మలయాళం నేర్చుకుంటారా? హిందీ నేర్చుకుంటారా? మనం బయటెళ్తే ఉపయోగపడుతుంది అని హిందీనే నేర్చుకుంటాం. ఆ ప్రాబ్లమ్ అందరికీ ఉంటుంది. కాబట్టి విజయ్ నడిపించే స్కూల్‌లో గూడా 3 భాషలు నేర్పిస్తున్నారు. అందులో హిందీ గూడా ఉంటుంది. మరి నువ్వు నడిపించే స్కూల్‌లో పిల్లలకి హిందీ వల్ల నష్టం జరిగినప్పుడు, బయట గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకునే పిల్లలకి హిందీ ఉంటే నష్టం ఏంటి? అనేది తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ అన్నామలై అడిగిన క్వెషన్ అన్నమాట. ఇది కాకుండా అదే తమిళ్ హీరో విజయ్ పిల్లలున్నారు గదా! వాళ్ళు చదువుకున్న స్కూల్‌లో గూడా హిందీ ఉంది. వాళ్ళు నేర్చుకున్నారు గూడా. తమిళనాడులో ఉండే పొలిటీషియన్స్ ఉంటారు గదా! ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ మధ్య సర్క్యులేట్ అవుతుంది. జార్ఖండ్ ముఖ్యమంత్రి ఆహ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అనే అతను స్టాలిన్‌కి ఈ మధ్య కాలంలో బర్త్‌డే విషెస్ చెప్పారు. ఎక్కడ సోషల్ మీడియాలో, ట్విట్టర్‌లో. ఆయన బర్త్‌డే విషెస్ చెప్పింది మొత్తం హిందీ భాషలో టైప్ చేసి పెట్టాడాయన. స్టాలిన్ గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు అన్నాడు. ఈయన దానికి స్పందిస్తూ మీరు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని స్టాలిన్ ఇంగ్లీష్‌లో రియాక్ట్ అయ్యాడు. ఇప్పుడు ఆ హిందీ స్టాలిన్‌కి ఎలా అర్థమైంది? లేదు స్టాలిన్ దగ్గర ఉన్న వాళ్ళకైనా సరే ఎలా అర్థమైంది? మేబీ ఏఐ ఏమంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని లేదంటే గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో నేను ట్రాన్స్‌లేట్ చేసుకున్నానంటే చేసేదేం లేదు. కానీ నేను చెప్పేదేంటంటే తమిళనాడులో చాలా మందికి హిందీ వచ్చు. వాళ్ళందరూ హిందీ వాళ్ళతో కలిసి పనిచేస్తున్నారు. స్టాలిన్, రాహుల్ గాంధీ కలిసే పనిచేస్తారు గదా! రాహుల్ గాంధీ మాతృభాష ఏంటి? హిందీనే. స్టాలిన్‌కి రాహుల్ గాంధీతో ఏ గొడవ లేదు. అట్లనే చాలామంది తమిళనాడులో ఉండే ఫిల్మ్ స్టార్స్ ఉంటారు గదా! వాళ్ళు వెళ్లి బాలీవుడ్‌లో హిందీ సినిమాల్లో నటిస్తుంటారు. ధనుష్ అనే అతను ఈ 2, 3 హిందీ సినిమాలు చేశాడు ఈ మధ్య.
రజనీకాంత్, కమల్ హాసన్ ఈ మధ్య కమల్ హాసన్ కూడా ఏమన్నారు? హిందీ పెట్టొద్దు. అక్కడ ఒక ఫేమస్ స్లోగన్ ఉంటుంది. హిందీ తెలియదు పోరా అని చెప్పి చెప్తారన్నమాట. అంటే నాకు హిందీ రాదు పోరా అన్నట్టుగా ధిక్కార ధోరణిలో చెప్తారనమాట. హిందీకి వ్యతిరేకంగా. కమల్ హాసన్ కూడా అది అన్నారు. మరి కమల్ హాసన్ ఇంతకుముందు హిందీ సినిమాల్లో నటించారు కదా! సో, హిందీ అనేది ఎమోషనల్‌గా వ్యతిరేకించడం అది పక్కన పెడదాం. హిందీ అనేది ప్రాక్టికల్‌గా ఆలోచించినప్పుడు భారతదేశంలో అత్యధిక జనాభా మాట్లాడే భాష, అత్యధిక స్థానాల్లో మాట్లాడే భాష. ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే, హిందీ మాట్లాడినంత మంది తెలుగు కూడా మాట్లాడొచ్చు, తమిళ్ కూడా మాట్లాడొచ్చు. మరి మన భాష హిందీ వాళ్ళందరూ నేర్చుకోవచ్చు కదా! ఇది కూడా ఒక క్వెషన్. తమిళ్ వాళ్ళు హిందీ ఎందుకు నేర్చుకోవాలి? హిందీ వాళ్ళే తమిళ్ నేర్చుకొని మాట్లాడదాం. ఈ దేశమంతా తమిళ్ మాట్లాడుకోవచ్చు కదా! కానీ ప్రాక్టికల్‌గా అట్లా లేదు మన దేశం. మన దేశంలో కాశ్మీర్ నుంచి మధ్యప్రదేశ్ వరకు, గుజరాత్ నుంచి అస్సాం, మణిపూర్, మిజోరాం వరకు, అరుణాచల్ ప్రదేశ్ వరకు కూడా అంతటా హిందీ స్ప్రెడ్ అయ్యింది. అన్ని రాష్ట్రాల్లో హిందీ స్ప్రెడ్ అయ్యింది. దక్షిణాదిలో మాత్రమే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తెలుగు ఉంటది. తమిళనాడులో తమిళ్ ఉంటది. ఇట్లా ఉంటది. మన రాష్ట్రాల్లో కూడా వేరే వేరే భాషలు ఉన్నప్పటికీ హిందీ మాట్లాడని వాళ్ళు అసలు ఉంటారా? హైదరాబాద్‌లో చూస్తుంటాం కదా! ఎంతమంది హిందీ మాట్లాడతారు. ఇప్పుడు హిందీని వ్యతిరేకించే చెన్నైలో గూడా దిగితే ఒకరో ఇద్దరో దొరుకుతారా లేదా మీకు? మొత్తం చెన్నైలో హిందీ మాట్లాడే వాళ్ళు ఉంటారా లేదా? కానీ ఒక తమిళతను చిన్నప్పటి నుంచి స్కూల్‌లో హిందీ నేర్చుకోలేదు. తమిళ్, ఇంగ్లీష్ మాత్రమే నేర్చుకున్నాడు. ఒకరోజు సడెన్‌గా అరుణాచల్ ప్రదేశ్‌కో, మిజోరాంకో, మణిపూర్‌కో వెళ్ళాల్సొచ్చింది. అక్కడున్న మణిపురి భాష, అస్సామీ భాష మనకు రాకపోవచ్చు. కానీ ఇంగ్లీష్ మాట్లాడితే చిన్న చిన్న పల్లెటూర్లలో అర్థం కాకపోవచ్చు. కొన్ని లెక్కల ప్రకారం ఏంటంటే మొత్తం 140,00,00,000 మందుంటే, ఇంగ్లీష్ మాట్లాడగలే వాళ్ళు ఇంగ్లీష్ వచ్చి బాగా ఫ్లూయెంట్‌గా మాట్లాడే వాళ్ళు భారతదేశంలో 15,00,00,000కు మించి కూడా లేరంట. కొన్ని అనధికారిక లెక్కల ప్రకారం ఏంటంటే 140,00,00,000, 150,00,00,000 మందున్న భారతదేశంలో ఇప్పటికీ 15, 20,00,00,000కు మించి ఇంగ్లీష్ ఎవరు మాట్లాడరు మన దేశంలో. ఎగ్జాక్ట్‌లీ లాంగ్వేజ్ సెన్సెస్ ఎంతమంది ఎంత మాట్లాడతారనేది ఓకే. అవి లెక్క వేరు. బట్ ఎవరైనా ఒప్పుకునేదేంటంటే, ఇంగ్లీష్ భాష మాట్లాడుతున్నాం మనమందరం కానీ, సిటీల్లో మాట్లాడినంతగా ఊర్లలో మాట్లాడరు కదా! ఆ విధంగా మారుమూల పల్లెటూర్లకి, చిన్న చిన్న రాష్ట్రాలకి అక్కడికి వెళ్తే, ఇప్పటికి కూడా ఇంగ్లీష్ అస్సలు రాని వాళ్ళు చాలామందుంటారు. వాళ్ళకు వాళ్ళ మాతృభాషే వస్తది. అప్పుడు మీరు ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాంలో ఉన్నారు, చిన్న పల్లెటూరు. లేదు కాశ్మీర్‌లో ఒక చిన్న పల్లెటూరులో ఉన్నారు. గుజరాత్‌లో ఒక మారుమూల పల్లెటూరులో ఉన్నారు. ఇక్కడికెళ్ళినప్పుడు ఏ భాష మీకు పనిచేస్తది? దేశం మొత్తం. అన్నప్పుడు ప్రాక్టికల్లీ ఆలోచిస్తే హిందీ ఒకటే పనిచేస్తుంది. అన్ని చోట్ల హిందీ మాట్లాడేవాళ్ళు ఉంటారని నా ఉద్దేశ్యం కాదు. కానీ వెతికితే హిందీ మాట్లాడేవాడు ఎవరైనా ఎక్కడైనా దొరుకుతాడు. అండమాన్ నికోబారు, లక్షద్వీపు, రామేశ్వరము, తమిళనాడులో గూడా ఎంత వద్దనుకున్నా సరే చిన్న చిన్న పల్లెటూరులో మొత్తం ఊర్లో ఒకడైతే దొరుకుతాడా హిందీ మాట్లాడేవాడు? కానీ తమిళ్ మాట్లాడేవాడు నార్త్ ఇండియాలో ఎందుకు ఉండే అవకాశం లేదు. చాలా అరుదుగా దొరుకుతారు. ఈ విధంగా హిందీకి ఒక ప్రత్యేకమైన విస్తృతి అంటే అది బాగా వ్యాపించింది. ఎక్కువ మంది ఎక్కువ చోట్ల మాట్లాడే భాష. ఇంతే తప్ప అది హిందీలో పెద్ద రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని నేను అనుకోవట్లేదు. అయితే దీని వెనక రాజకీయం లేదా అంటే ఉంది. బట్ రాజకీయం ఉంది కాబట్టి హిందీని వ్యతిరేకిస్తాం అనడం తప్పు. ఒక భాషని ఇప్పుడు ఉర్దూ ఉంది. ఉర్దూ భాష ఎక్కువ మంది ముస్లింలు మాట్లాడుతూ ఉంటారు. అది హైదరాబాద్ అవ్వచ్చు, నార్త్ ఇండియాలో అవ్వచ్చు. ఉర్దూ భాషను ఎక్కువ మంది ముస్లింలు వాడతారు. వాడారు కాబట్టి అది ముస్లింల భాష అని వ్యతిరేకించి, దాన్ని దూరంగా పెట్టేస్తే, ఆ భాషకు అన్యాయం చేసినట్టు అవుతది. ఉర్దూ భాష నేర్చుకోవడానికి అభ్యంతరం ఉండాల్సిన పని లేదు. దాని పట్ల అది మాట్లాడుతున్నది ముస్లింలే కాబట్టి, హిందువులు ఎవరు దాన్ని నేర్చుకోవద్దు అనే భ్రమలక్కర్లేదు. అట్లనే సంస్కృతం ఉంది. సంస్కృతం కూడా ఏ ముస్లిమో వచ్చి నేర్చుకున్నాడనుకోండి. తప్పేముంది? సంస్కృతం భాష ముస్లిమ్స్ నేర్చుకోవద్దు అని ఎక్కడ రాసిపెట్టలేదు. ఏ భాష ఎవరు నేర్చుకున్నా కూడా మన జ్ఞానం పెరుగుతుంది. ఇంకాస్త మనకి ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటది. అంతే తప్ప ఒక భాష నేర్చుకుంటే వచ్చే కొత్త నష్టమేం లేదు. పోనీ హిందీ నేర్చుకుంటే తమిళ్ వెనుకబడిపోతుంది అనేది కూడా వాళ్ళు చేసే ఆరోపణ. ఈ ఆరోపణలో ఏమైనా నిజముందా అని ఆలోచిస్తే, అది రాజకీయంగా చేస్తున్న ఆరోపణే తప్ప, నిజంగా మనం ఆలోచించి చూసినప్పుడు మిగతా రాష్ట్రాల్లో తెలుగు, కన్నడ, మలయాళం, పంజాబ్, బెంగాల్ ఇక్కడ అన్నిట్లలో గూడా వాళ్ళ భాషతో పాటు హిందీ నేర్చుకున్న వాళ్ళు చాలామందున్నారు. హిందీ నేర్చుకున్న వెంటనే మన మాతృభాషను మర్చిపోతామా? అది సాధ్యమా? అసలు అవకాశం ఉందా? లేదు. కానీ ఇంగ్లీష్ వల్ల డ్యామేజ్ జరుగుతది చాలా సార్లు. ఇప్పుడు మన
ఆహ్, ఇప్పుడు ఈ లాస్ట్ 10 ఏళ్ళు, 20 ఏళ్ల కాలంలో పుట్టి స్కూల్‌కెళ్తున్న పిల్లలున్నారు గదా! వాళ్ళకి తెలుగు సరిగ్గా రావట్లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే అబ్జర్వ్ చేస్తే ఇంగ్లీష్ బాగా అలవాటైపోయిన తర్వాత తెలుగు రావట్లేదు. తెలుగులో లాకి, అలాకి తేడా తెలవకపోవడము. ఆహ్, మాట్లాడుతున్నప్పుడు ఒత్తులు పెట్టి పలకలేకపోవడము. ధనం అనమంటే ధనం అంటాడు. ఉట్టిగా ధనం అంటాడు. ధనం అనలేడు. వాడికి ఎక్కడ తప్పు చేస్తున్నాడో కూడా తెలవదు. ఇటువంటివి తెలుగు భాష మీద పట్టు లేకపోవడానికి కారణం ఏంటి? మనం ఎక్కువ ఇంగ్లీష్ మీద దృష్టి పెట్టడం వల్ల. కాబట్టి ఇది భారతీయ భాషలకు అంతో ఇంతో నష్టం ఇంగ్లీష్ వల్ల జరుగుతుంది. హిందీ వల్ల ఎక్కడ జరగట్లేదు. హిందీ నేర్చుకోవడం వల్ల తెలుగు మర్చిపోయిన వాళ్ళు ఎవరు కనిపించరు మనకి. హి అయితే హిందీనే నేర్చుకొని తెలుగు నేర్చుకోకపోతే కష్టం. క కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అది కాదు. మీరు తమిళ్ నేర్చుకోండి. ఇంగ్లీష్ కూడా నేర్చుకోండి. దాంతో పాటు మూడో భాషగా మీకేది నచ్చితే అది నేర్చుకోండి. అది హిందీ కూడా అయితే అది వేరే విషయం. కానీ దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యతిరేకించడం వల్ల ఎవరు నష్టపోతున్నారంటే స్టాలిన్ వాళ్ళ అబ్బాయి గాని ఎవ్వరికీ ప్రాబ్లమ్ లేదు. ఎవరికి ప్రాబ్లమ్? సామాన్య విద్యార్థికి. తమిళనాడులో ఒక మారుమూల పల్లెటూరులో పుట్టి గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్న పిల్లోడుంటాడు. వాడికి రేపు ఎప్పుడన్నా పెద్దగయినాక ఢిల్లీకి వెళ్ళాల్సొస్తుంది. ఢిల్లీలో ఏ భాష మాట్లాడతాడు? తమిళ్ మాట్లాడతాడా? ఇంగ్లీష్ మాట్లాడతాడా? ఇంగ్లీష్ మాట్లాడతాడు. కానీ ఇంగ్లీష్ ఢిల్లీలో అందరికి అర్థం అవ్వాల్సిన రూల్ ఏంటంటే ఢిల్లీలో పానీపూరి అమ్మేవాడు ఉంటాడు. వాడితో ఇంగ్లీష్ మాట్లాడి ఏం సాధించగలుగుతాం మనం? కాబట్టి హిందీ అనేది వస్తే మనం దేశమంతా ఎక్కడైనా మూవ్ అవ్వచ్చు. ఇంగ్లీష్ వస్తే ఎట్లయితే మనం అమెరికా, యూరోప్ గూడా ఎళ్తున్నామో, హిందీ వస్తే దేశంలో ఉత్తర భారతదేశము, ఈశాన్య భారతదేశం, పశ్చిమ భారతదేశం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇది కాదు, మేము హిందీ నేర్చుకోము అనేది తమిళనాడులో ఉన్న ఇవి స్టాలిన్ గావచ్చు, ఏఐఏడీఎంకే గూడా అంతకుముందు జయలలిత ఉన్నప్పుడు గావచ్చు, కరుణానిధి ఉన్నప్పుడు గావచ్చు, తమిళనాడులో ఉన్న 2 ద్రవిడ పార్టీలు గూడా హిందీని వ్యతిరేకిస్తాయి. ఎందుకు వ్యతిరేకిస్తాయి అనే దాని వెనుక మళ్ళీ రాజకీయ కారణాలున్నాయి. తమిళనాడు ప్రజలు హిందీ పట్ల వ్యతిరేకత చేయడానికి గల కారణాలేంటి సార్? ప్రజలకు ఏ భాష పట్ల కూడా వ్యతిరేకత ఉంటదని నేను అనుకోవట్లేదు. తమిళనాడు ప్రజలే కదా! పంజాబుకు అంటే ఉత్తరాదికి చెందిన ఖుష్బూని గుడిగట్టి ఆరాధించారు గదా! ఆహ్, అట్లనే తమిళనాడు ప్రజలు వాళ్ళ ముఖ్యమంత్రులుగా జయలలిత ఉన్నారు. ఆమె పుట్టుకతో తమిళియన్ కాదు. రజనీకాంత్ ఉన్నాడు. ఆయన పుట్టుకతో తమిళియన్ గాదు. ఆయన మరాఠీ అతను. కర్ణాటకలో పెరిగి అక్కడికొచ్చి పెద్ద సూపర్ స్టార్ అయ్యాడు. తమిళనాడు ప్రజలకి ప్రత్యేకంగా హిందీ మాట్లాడే వాళ్ళ మీద వ్యతిరేకత ఉంటుందా అంటే ఉండదు. అయితే దాన్ని కల్పించి, పెంచి పోషించే క్రమం ఒకటి జరిగింది. మీరిప్పుడు 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి. బ్రిటిషర్లు వెళ్ళిపోయారు కదా! వెళ్ళిపోయిన తర్వాత మన దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలని విడదీయడం జరిగింది. తమిళ్ మాట్లాడే వాళ్ళని తమిళనాడులో, మలయాళం మాట్లాడే వాళ్ళని కేరళలో ఇట్లా చేస్తూ వచ్చారు. ఆ విధంగా మనకు తెలుగు రాష్ట్రం గూడా వచ్చింది. ఫస్ట్ తెలంగాణ, ఫస్ట్ హైదరాబాదు, ఏపీ, ఆంధ్రప్రదేశ్‌గా అంటే దాన్ని కలపడం జరిగింది. కలిపినప్పుడు అది ఆంధ్రప్రదేశ్ సమైక్యాంధ్రగా మారింది. మళ్ళీ మనం మొన్న విడిపోవడం జరిగింది. ఈ విధంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి కూడా కారణం ఏంటంటే చాలా ఉద్యమాలు జరిగాయి. మరాఠీలు, గుజరాతీలు గూడా ముందు కలిసున్నారు ముందు. అంటే గుజరాత్, మహారాష్ట్ర ఇప్పుడు మనం 2 రాష్ట్రాలు చెప్తున్నయి గూడా ఒకప్పుడు కలిసుండేవి. కానీ వాళ్ళు విడిపోయారు. దానికోసం మరాఠీలు ఉద్యమం జేయాల్సొచ్చింది. మాకు గుజరాతీలు మా మీద డామినేట్ చేస్తున్నారు కాబట్టి మేము విడిపోతామన్నారు. ఇప్పుడు ఇక్కడ తెలుగు రాష్ట్రాలు ఎట్లయితే తెలంగాణ ప్రజలు ఉద్యమం చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నారో అట్లా మరాఠీలు కూడా అదే పని చేశారనమాట. ఈ ఈ విధంగా భాష ఆధారంగా మనకు స్వతంత్రం వచ్చిన మొదట్లో కొన్ని ఉద్యమాలు జరిగాయి. అయితే ఈ ఉద్యమాలేంటంటే రాష్ట్రాలు ఏర్పడగానే ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. మహారాష్ట్ర ఏర్పడ్డ తర్వాత గుజరాతీలు, మరాఠీలు కలిసే పని చేసుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా తెలుగు ప్రజలు ఇంకా ఏం కొట్టుకోవట్లేదు. ఇప్పుడంతా నార్మల్ అయిపోయింది. ఈ ఒక్క తమిళనాడులో మాత్రం ఏమైందంటే, తమిళనాడులో హిందీ అనగానే ఉత్తరాదికి పర్యాయపదంగా మార్చేశారు. నార్త్ ఇండియన్ నాయకులు ఎవరైతే ఉంటారో, నెహ్రూ నుంచి మొదలుపెట్టి ఎవరైనా సరే తమిళనాడు ఏర్పడ్డ కొత్తలో వరుసగా కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉండేవి. డీఎంకే ఏర్పడే వరకు. మొదట్లో కాంగ్రెస్‌దే కొన్ని సంవత్సరాల పాటు తమిళనాడుని కాంగ్రెస్ ప్రభుత్వాలు వరుసగా వచ్చినాయి. అయితే కాంగ్రెస్‌ని దించి తాము అధికారంలోకి రావడానికి ద్రవిడవాదాన్ని డీఎంకే తల నెత్తికెత్తుకుంది. ద్రవిడవాదం అంటే ఏంటి? ఉత్తరాదిలో ఉన్న వాళ్ళందరూ ఆర్యులు, మనం ద్రవిడులము, మనం వేరు, వాళ్ళు వేరు అని ఒక సిద్ధాంతం. బ్రిటిష్ వాడు చెప్పెళ్ళిన దాన్ని వీళ్ళు గూడా
కంటిన్యూ చేస్తూ అక్కడున్న ప్రజల్లో ఓట్ బ్యాంక్ సృష్టించుకున్నారు. ప్రతి పార్టీకి ఒక ఓట్ బ్యాంక్ ఉంటుంది. కాంగ్రెస్ ఏమంటది? పేదలు, మైనారిటీలు అని చెప్తది. బీజేపీ ఏమంటది? హిందుత్వ, హిందువులు అని చెప్తది. కమ్యూనిస్టులు ఏమంటారు? దోపిడీకి గురైన వర్గాలు, అణగారిన కులాలు లేదంటే దళితులు ఇవన్నీ చెప్తారు. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క సిద్ధాంతమో లేదంటే ఒక్కొక్క వాదనో వినిపించి ఓట్ బ్యాంక్ తయారు చేస్తుంది. ఆ విధంగా ద్రవిడ పార్టీల సిద్ధాంతం ఏంటంటే తమిళనాడులో ఉన్న ప్రజలు ద్రవిడులు. ఈ భారతదేశానికి వీళ్ళే మూలవాసులు. మిగతా వాళ్ళందరూ ఎక్కడి నుంచో వచ్చారనేది వాళ్ళ సిద్ధాంతం బేసిక్‌గా. అందులో బ్రాహ్మణుల్ని ఇంకా వ్యతిరేకిస్తారు, ఉత్తరాది వాళ్ళని వ్యతిరేకిస్తారు. ఈ విధంగా రకరకాల వాదనలు, సిద్ధాంతాలతో వాళ్ళు కాంగ్రెస్‌ని తమిళనాడులో లేకుండా చేయగలిగారు. కాంగ్రెసు చాలా రోజులు అధికారంలో ఉండేది. కాంగ్రెస్‌ని దించి డీఎంకే రావడానికి కారణం ద్రవిడవాదం. కర డీఎంకే అంటే మన ఇప్పుడు కరుణానిధి వీళ్ళంతా ఏ పార్టీలో ఉంటారు? కరుణానిధి, స్టాలిను, అంతకుముందు అన్నాదురై వీళ్ళందరూ ఏ పార్టీలో అయితే ఉన్నారో ఆ పార్టీని మనం డీఎంకే అంటాం. ఆ డీఎంకే నుంచే మధ్యలో విడిపోయి అన్నా డీఎంకే అనేది ఒకటొచ్చింది. జయలలిత పార్టీ. ఎంజి రామచంద్రన్ ఆ తర్వాత జయలలిత ఆ పార్టీలో ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ డీఎంకే గాని, అందులోంచి వచ్చిన అన్నా డీఎంకే గాని వీళ్ళిద్దరూ రాజకీయంగా ఎదగడానికి, పార్టీలు ఎదగడానికి ప్రధాన బలం ద్రవిడవాదం. హ్మ్. దక్షిణ భారతీయులు, అందులో ముఖ్యంగా తమిళనాడు వాళ్ళు, ఉత్తరాది వాళ్ళతో కలిసి ఉండలేరు. మనం వేరు, వాళ్ళు వేరు అని ఒక ఊహాజనితమైన సిద్ధాంతము వీళ్ళు చెప్తూ ఉంటారు. చెప్పి మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఢిల్లీలో సపోర్ట్ ఇయ్యాల్సొచ్చినప్పుడు ఇదే డీఎంకే వెళ్లి కాంగ్రెస్‌కి మద్దతిచ్చి యూపీఏలో ఉంటది. అన్నా డీఎంకే వెళ్లి ఎన్డీఏలో వాజ్పేయి ప్రభుత్వానికి మద్దతిస్తది. వీళ్ళు అన్నీ చేస్తుంటారు. ఢిల్లీ రాజకీయాల్లో అందరూ కలిసే పనిచేస్తారు. తమిళనాడుకొచ్చినప్పుడు మాత్రం ఉత్తరాదోళ్ళు వేరు, హిందీ మాట్లాడే వాళ్ళు మన శత్రువులు అన్నట్టుగా చెప్తూ ఉంటారు వీళ్ళు. ఈ చెప్పడం ద్వారా వీళ్ళకేంటంటే ముఖ్యమంత్రి పదవులొస్తాయి. తమిళనాడు రాష్ట్రంలో పరిపాలించడానికి అవకాశం ఉంటది. సక్సెస్‌ఫుల్‌గా డీఎంకే, అన్నా డీఎంకే అనేక దశాబ్దాలుగా కాంగ్రెస్‌ని, బీజేపీని తమిళనాడులో ఉండకుండా చేస్తున్నాయి. కాంగ్రెస్ ఉన్నా కూడా డీఎంకేకి తోక పార్టీగా ఉంటుంది. అంటే డీఎంకేతో పాటు పొత్తు పెట్టుకొని మాత్రమే బతకగలిగే పొజిషన్‌లో కాంగ్రెస్ ఉంది. బీజేపీ అట్లా అన్నా డీఎంకేతో కలిసి కొన్ని ప్రయోగాలు చేసింది. కానీ ఇప్పుడు బీజేపీ చేస్తుందేంటంటే సొంతంగా ఎదగాలని చూస్తున్నారు. బీజేపీ తమిళనాడులో సొంతంగా ఎదిగి సొంతంగా అధికారం చేపట్టాలని చూస్తుంది. చూస్తున్నప్పుడు ఏంటంటే బీజేపీకి ఏవొచ్చొస్తాయో అవన్నీ ప్రయోగిస్తున్నారు వాళ్ళు. హిందుత్వవాదం కావచ్చు, అయోధ్య రామాలయం కావచ్చు, లేదంటే ఉగ్రవాదం పైన పోరు కావచ్చు, ఆర్టికల్ 370, వక్ఫ్ బిల్లు ఇటువంటివన్నీ బీజేపీకి అచ్చొచ్చే విషయాలు. వీటిని తమిళనాడులో ప్రచారం చేస్తుంది. ఆ చేసే క్రమంలో హిందీ విషయంలో బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా సరే వ్యతిరేకించడం ద్వారా డీఎంకే రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ లాగా పాలిసీలో చెప్పినట్టు తమిళనాడులో ఉండే ఒక సామాన్య చిన్న గ్రామంలో ఉండే ఒక నిరుపేద తమిళనాడు విద్యార్థికి హిందీ నేర్చుకోవడం ద్వారా వచ్చే ప్రత్యేకమైన నష్టం ఏమి ఉండదు. లాభం మాత్రం చాలా ఉంటది. దేశంలో ఎక్కడ పోయినా వాడు బతకగలుగుతాడు. కానీ ఎందుకు వద్దంటుంది డీఎంకే అంటే, ఎప్పుడైతే హిందీ వస్తుందో, హిందీతో పాటు బీజేపీ కూడా తమిళనాడులోకి వచ్చేస్తదనే భయం డీఎంకేకుంది. భయం కాదు, అందులో కొంత నిజం కూడా ఉంది. ఏంటి? ఎప్పుడైతే తమిళనాడులో హిందీ మాట్లాడే వాళ్ళు పెరుగుతారో, బీజేపీ నాయకులకి తమిళనాడులో ఏదైనా ప్రచారం చేసుకోవడం గానీ, ఏదైనా సరే ఈజీ అవుతుంది. అది డీఎంకే వాళ్ళకి నచ్చట్లేదు. ఇప్పుడు ఇప్పుడేంటి తమిళ్ వాళ్ళే మాట్లాడతారు. అది తమిళనాడు ప్రజలకు అర్థమవుతది. తమిళనాడు ప్రజలకు హిందీ పెద్ద ఎత్తున రాదు. కాబట్టి నరేంద్ర మోడీ గాని, రాహుల్ గాంధీ గాని హిందీలో ఏం చెప్పినా వీళ్ళకి అర్థం కాదు. ఇక్కడ బీజేపీ అని కాదు. రాహుల్ గాంధీ కూడా వాళ్ళకి దగ్గరికెళ్ళి తమిళ్ మాట్లాడలేడు కదా! సో, వాళ్ళతోని హిందీలో మాట్లాడి కమ్యూనికేట్ చేసినప్పుడు వాళ్ళకి అర్థం అవ్వదు. అండ్ ఎమోషనల్‌గా కొంత గ్యాప్ ఉండిపోతుంది. అంటే హిందీ మన భాష కాదు అనే భావం వాళ్ళలో ఉన్నంత కాలము వాళ్ళెందుకు ఓటేస్తారు బీజేపీకి? బీజేపీ హిందీ పార్టీ అని ఒక ప్రచారం చేశారు కింది స్థాయిలో. దాన్ని కంటిన్యూ చేయాలంటే హిందీ నేర్చుకోకుండా చూడాలన్నమాట. ఇది రాజకీయంగా వాళ్ళకి వర్కౌట్ అవుతుంది చాలా రోజులుగా. దాన్ని దెబ్బగొట్టాలనేది బీజేపీ ఉద్దేశ్యం. ఇక్కడ బీజేపీకి గాని, డీఎంకేకి గాని ఇద్దరికీ కూడా ప్రజలు చిన్న చిన్న ఊర్లలో ఉండే విద్యార్థులు హిందీ నేర్చేసుకొని బాగుపడాలనే కోరిక ఉందని నేను చెప్పట్లేదు. బీజేపీకి కూడా తన రాజకీయ లెక్కలుంటాయి. డీఎంకేకి కూడా తన రాజకీయ లెక్కలుంటాయి. కానీ వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎక్కడ జరుగుతుంది అంటే, హిందీని రానివ్వకుండా ఉండడం వల్ల ప్రజలకి ఒక వ్యతిరేకత కంటిన్యూ చేయడం ద్వారా బీజేపీని అడ్డుకోవచ్చు అనేది డీఎంకే ఉద్దేశ్యం. ఏ విధంగా అయితే మనకిప్పుడు ప్రత్యేక తెలంగాణ రానంత వరకు బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ ఏం చెప్పేది? ఆంధ్రాలో ఉన్న కార్పొరేట్ శక్తులు ఎవరైతే ఆంధ్ర వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళందరూ మన శత్రువులు అన్నట్టుగా ప్రచారం చేశారు. అప్పుడు తెలంగాణ ప్రజలు ఏం చేసేవాళ్ళు, ఆంధ్రాలో ఉన్న పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తల మీద వ్యతిరేకతతో టీఆర్ఎస్‌ని సపోర్ట్ చేసేవాళ్ళు. అంటే మనం ఎవరినైనా ఒకరిని ప్రత్యర్థిగా చూపిస్తే వాళ్ళకి వ్యతిరేకమైన ఓటు మనకేస్తారు. బీజేపీ కూడా చేస్తది. బీజేపీ దేశం మొత్తంలో ఏం చేస్తది, ముస్లింలు టార్గెట్‌గా రాజకీయం చేస్తుంటది. హిందుత్వ రాజకీయాలు చేస్తుంటది. హిందుత్వానికి ఏదో జరిగిపోతుంది. ఆ జరిగిపోవడానికి కారణం ముస్లింలు లేదా ముస్లిం నాయకులు. ఇటువంటి థియరీస్ బీజేపీ చెప్తది. చెప్పినప్పుడు ఏమవుతది, అది నమ్మిన ఓటర్లు బీజేపీకి ఓటేస్తారు. ఎందుకు? ముస్లింల మీద వ్యతిరేకత కావచ్చు, ముస్లిం నాయకుల మీద వ్యతిరేకత కావచ్చు, ఓవైసీ మీద వ్యతిరేకత ఉందనుకోండి. ఓవైసీని వ్యతిరేకించే వాళ్ళు ఎవరికి ఓటేస్తారు? వెంటనే బీజేపీకేస్తారు. ఆ విధంగా డీఎంకే ఏం చేస్తుంది, తమిళనాడులో హిందీ అనే ఒక బూచి చూపించి బీజేపీ పట్ల వ్యతిరేకత పెంచి పోషిస్తుంది. బీజేపీ మీద వ్యతిరేకత ఉన్నంత కాలం డీఎంకేకి సేఫ్. డీఎంకే తన అధికారంలో ఉండొచ్చు. దాన్ని ఎన్నుకున్న రాజకీయం ఇదనమాట. సో, డీఎంకే హిందీని వ్యతిరేకించడంలో హిందీ పట్ల ఉండే వ్యతిరేకత, ద్వేషం కంటే గూడా బీజేపీ పట్ల ఉండే భయం ఎక్కువుంది. బీజేపీని రానివ్వకుండా ఉండడానికి హిందీని అడ్డుపెట్టుకొని వీళ్ళొక ఉద్యమం చేస్తున్నారు. ప్రజల్లోకెళ్తున్నారు. వీళ్ళని అదే దాంతో దెబ్బగొట్టాలని జెప్పి బీజేపీ ఏం ట్రై చేస్తుందంటే, ఏదో ఒక విధంగా తమిళనాడులో గూడా హిందీ అక్కడికొచ్చేలాగా చేయాలని జెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు జెప్పేదేంటంటే 3 భాషలు ఉండాల్సిందే. అది హిందీ ఉంటదా? వేరే ఉంటదా? మీరిష్టం అని చెప్తుంది. కానీ దాన్ని అడ్డుపెట్టుకోవడం ద్వారా అంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం మీరు 3 భాషలు అన్న వెంటనే మనకేదో నష్టం జరిగిపోతుంది అని డీఎంకే ప్రచారం చేయడం ద్వారా, అన్నా డీఎంకే కూడా దాన్ని సపోర్ట్ చేయడం వల్ల, కమల్ హాసన్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా డ్యూయల్ నేచర్. అంటే వాళ్ళు బయటొచ్చి హిందీలో మాట్లాడతారు. వేరే రాష్ట్రాల్లో తిరిగి డబ్బులు సంపాదించుకుంటారు. వేరే దగ్గర సినిమాలు కూడా చేసుకుంటారు. తమిళ ప్రజల దగ్గరకొచ్చేసరికి మాత్రం మీరు హిందీ నేర్చుకోకండి అని రెచ్చగొడుతుంది. ఈ పద్ధతి మార్చుకోకపోతే రాజకీయాలు ఎలాగుంటాయి? బీజేపీ గెలుస్తుందా? డీఎంకే గెలుస్తదా? అన్నా డీఎంకే గెలుస్తదా? తమిళనాడు రాష్ట్రంలో ఎవరు సీఎం అవుతారనేది మనకు పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఎవరు సీఎం అయినా కూడా పెద్ద పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కానీ తమిళనాడులో ఉండే ప్రజలకి తమిళ్, ఇంగ్లీష్ కాకుండా ఇంకొక భాష నేర్చుకునే ఛాన్స్ కూడా ఇవ్వం అని అక్కడున్న ప్రభుత్వం చెప్పడం అనేది మాత్రం కొంతవరకు ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం, మిగతా అన్ని రాష్ట్రాల్లో 3 భాషలున్నాయి. తమిళనాడులో తప్ప. అందరూ ఒప్పుకున్నా సరే, ఆ ఒక్క రాష్ట్రం ఒప్పుకోవట్లేదంటే ప్రాబ్లమ్ ఎక్కడుందో మనం అర్థం చేసుకోవాలి. వన్ నేషన్, వన్ లాంగ్వేజ్ అనే పాలిసీలో ఉపయోగించి ఇది చేస్తున్నారంటారా సార్? దీనివల్ల ఏమన్నా లాభాలు, నష్టాలేమన్నా ఉన్నాయా? అంటే మన భారతదేశం లాంటి ఒక పెద్ద దేశానికి ఒక భాష అంటూ ఉంటే మంచిది. నేను దాన్ని రుద్దమని చెప్పట్లేదు. హిందీ తీసుకెళ్ళి తప్పకుండా వేరే వాళ్ళందరి మీద రుద్దండి అని నా ఉద్దేశ్యం కాదు. కానీ మనలాంటి ఒక పెద్ద దేశానికి ఇప్పుడు చైనా తీసుకోండి. చైనాలో అంత పెద్ద దేశం, మనకంటే పెద్ద దేశం చైనా. అంటే విస్తీర్ణంలో మనకంటే పెద్ద దేశం. కానీ వాళ్ళు చైనా మొత్తంలో ఒకే స్క్రిప్ట్ ఉంటుంది. భాషలు, యాసలు కొంత తేడా ఉన్నా సరే స్క్రిప్ట్ ఒకటే లాంటి స్క్రిప్ట్ ఉంటుంది. రెండోది మాండరిన్ అనే భాష ప్రపంచంలోనే అత్యధిక మంది మాట్లాడే భాషల్లో ఒకటి. చే చైనాలో ఉండే మాండరిన్ అనే భాష. ఈ విధంగా ఒక భాషని ఎక్కువ మంది మాట్లాడినప్పుడు కమ్యూనికేషన్ చేసుకోవడం ఈజీ అవుతది. మన దేశంలో జరుగుతుంది ఏంటంటే, మన దేశంలో అనేక భాషలున్నాయి. ఈ అనేక భాషల్లో కొన్ని భాషల మీద పట్ల వ్యతిరేకత ఉంది. కొన్ని భాషల పట్ల అనవసర వ్యతిరేకత కూడా ఉంది. ఇప్పుడు ఇదే డీఎంకేకి సంబంధించిన ఒక నాయకుడు మొన్న పార్లమెంట్‌లో ఏమంటాడంటే, సంస్కృతం అనేది ప్రస్తుతం దేశంలో ఎవరు పెద్దగా వాడట్లేదు గదా! మీరు దాంట్లో ఒక అనువాదం చేస్తూ ప్రజల సొమ్ము ఎందుకు వేస్ట్ చేస్తున్నారని అంటాడు. ఇక్కడ ప్రజల సొమ్ము కాపాడాలనే బాధ కంటే కూడా ఆ డీఎంకే నాయకుడు చేసిన వ్యాఖ్యలో మనకేమర్థమవుతదంటే, సంస్కృతం పట్ల ఒక ద్వేషం ఉంది. సంస్కృతాన్ని ఎవరు వాడినా వాడకున్నా ఈ దేశంలో దాన్ని కూడా రాజ్యాంగం గుర్తించింది. రాజ్యాంగం గుర్తించిన భాషల్లోంచి సంస్కృతం తీసేస్తే అప్పుడు మాట్లాడుకోవచ్చు. రాజ్యాంగం గుర్తించిన ప్రధాన భాషల్లో సంస్కృతం ఉంది. సంస్కృతం ఉన్నప్పుడు పార్లమెంట్‌లో సంస్కృతంలో కూడా అనువాదం చేయడం అనేది జరుగుతది. రూల్‌లో భాగంగా జరుగుతది. కానీ ఆ డీఎంకే నాయకుడు దాన్ని వ్యతిరేకించాడు. ఆ తర్వాత పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లా దానికి సమాధానం ఇవ్వడం కూడా జరిగింది. అది ఓకే. బట్ ఇక్కడ జరిగేతుందేంటంటే, సంస్కృతాన్ని, హిందీని ఉత్తరాది వాళ్ళు తీసుకొచ్చి లేదంటే హిందుత్వవాదులు తీసుకొచ్చి, ఇంకా ఎగ్జాక్ట్‌లీ చెప్పాలంటే ఈ సో కాల్డ్ మనువాదులని ఎవరైతే ఎవరి మీదైతే ముద్రేస్తారో, ఆ మనువాదులు మా మీద రుద్దుతున్నారు. ఇటువంటి ప్రచారము కొన్ని వర్గాల్లో జరుగుతుంది. జరగడం ద్వారా వాళ్ళు విదేశీ భాష అయిన ఇంగ్లీష్‌ని వ్యతిరేకించట్లేదు. ఇంగ్లీషు తమిళనాడులో నేర్పించినప్పుడు ఎవ్వరు అభ్యంతరం చెప్పలేదు. కానీ హిందీ నేర్పిస్తామంటే మాత్రం భయపడుతున్నారు.
ఆ హిందీ పట్ల ఎందుకంత అభద్రతొచ్చింది అంటే, ఒకటి వాళ్ళ తమిళ్ భాష ఎక్కడో నష్టపోతుంది అని అనుకుంటే కనీసం దానికి చర్చించొచ్చు. హిందీ నేర్చుకోవడం వల్ల తమిళ్ ఎట్టి పరిస్థితిలో నష్టపోదు. హిందీ నేర్చుకున్నంత మాత్రాన తమిళ్ వాళ్ళు తమ సొంత భాషను మర్చిపోతారా? తెలుగు వాళ్ళకి హిందీ వచ్చే తెలుగు మర్చిపోతున్నామా? మనం ఎవరేమన్నా హిందీ నేర్చుకున్న తర్వాత వెంటనే తెలుగు మర్చిపోతున్నామా? అట్లుండదు. మన దేశంలో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఆహ్, మలయాళం నుంచి మొదలుపెడితే కాశ్మీరీ దాకా, గుజరాతీ నుంచి మొదలుపెడితే అస్సామీ దాకా మన దేశంలో అనేక భాషలు, అనేక యాసలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటిని ఎవరిది వాళ్ళు కాపాడుకుంటూనే ఉన్నారు. కానీ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే వన్ నేషన్, వన్ లాంగ్వేజ్ అని ఆహ్, ఎందుకు మాట్లాడాల్సొస్తుంది అంటే, ఈ దేశంలో ఉన్న 140, 150 కోట్ల మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కమ్యూనికేట్ చేసుకోవడానికి కామన్ లాంగ్వేజ్ లేకపోవడం వల్ల చాలా సార్లు సమాచారం అంటే దేశ ప్రధాని ఏం మాట్లాడారో తమిళనాడులో ఉన్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు ఒక్కోసారి. ఆహ్, లేదు తమిళనాడు ముఖ్యమంత్రి ఏం మాట్లాడాడో ఉత్తరప్రదేశ్‌లోనో, గుజరాత్‌లోనో ఉన్న ఒక సామాన్యుడికి అర్థం అవ్వకపోవచ్చు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఆధునిక టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి అది చేసి, ఇది చేసి మేము వింటామంటే అది వేరు. కానీ చిన్న చిన్న పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఒక భాష డైరెక్ట్‌గా రావడం వల్లనే ఉండే సౌలభ్యం స్మార్ట్ ఫోన్ పెట్టుకొని, కంప్యూటర్ పెట్టుకొని, అనువాదం చేసుకొని వినడంలో ఉండదు. ప్రతిసారి అది సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి దేశంలో చిన్న చిన్న పల్లెటూర్ల నుంచి మహానగరాల వరకు అన్ని చోట్ల గూడా ఒకే భాష మాట్లాడగలిగితే దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. రెండోది మన దేశంలో ఏమంటారు ఐకమత్యం పెరుగుతుంది. ప్రజల్లో ఆహ్, కలిసుండే తత్వం పెరుగుతుంది. అయితే దీనివల్ల వన్ నేషన్, వన్ లాంగ్వేజ్ వల్ల మిగతా భాషలు చచ్చిపోతాయని ఏదైతే ప్రచారం జరుగుతుందో, అది మనం కొంత ఆహ్, ఏమంటారు ఆహ్, బయాస్ ముందుగే మనం ఒక నిర్ణయానికొచ్చేసి చూడడం కాకుండా కాస్త నిష్పక్షపాతంగా ఆలోచిస్తే, హిందీ అమలు చేయడం వల్ల ప్రాంతీయ భాషలు చచ్చిపోతాయి, ఉండవు అనేది ప్రాక్టికల్లీ కరెక్ట్ కాదేమో అని నాకనిపిస్తుంది. ఎందుకంటే ఆహ్, వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉండే వెస్ట్ బెంగాల్‌కెళ్తే ఆ రాష్ట్ర భాష బెంగాల్, హిందీ కాదు. బెంగాలీ ప్రజలు హిందీ మాట్లాడతారు. మీరెవరినైనా సరే బెంగాలీని మీరెళ్లి బెంగాలీ వాళ్ళతో బెంగాలీలో మాట్లాడడం సాధ్యం కాదు కదా! మన తెలుగు, ఇంగ్లీష్ ఒచ్చు, హిందీ ఒచ్చు. వాళ్ళకి బెంగాలీ ఒచ్చు. సో, అప్పుడు మనకి ఇద్దరికీ కామన్ లాంగ్వేజ్ ఏముంటుంది? హిందీ ఉంటుంది. సో, నార్త్ ఇండియాలో వెళ్ళి బెంగాలీలతో మీరు హిందీ మాట్లాడొచ్చు. గుజరాతీలతో హిందీ మాట్లాడొచ్చు. అస్సామీ వాళ్ళతో హిందీ మాట్లాడొచ్చు. అంటే నార్త్ ఇండియాలో ప్రతి వాడికి తన భాష కాకుండా హిందీ ఆటోమేటిక్‌గా వస్తుంది. సౌత్ ఇండియాలోనే హిందీ కొంత నేర్చుకోవాల్సొస్తుంది. నేర్చుకుంటే మనకు లాభం ఏంటి అంటే మిగతా భారతదేశం 60% 70% భారతదేశము హిందీ మాట్లాడుతున్నారు. వాళ్ళతో మనం కనెక్ట్ అవ్వాలి అంటే ఈ భాష నేర్చుకుంటే బావుంటుంది. మరిప్పుడు హిందీ ఆల్రెడీ వస్తున్న వాళ్ళకి బెంగాలీ వాడు హిందీ మాట్లాడుతున్నాడు గదా! మరి వాళ్ళ బెంగాలీ ఈ పాటికి చచ్చిపోయి ఉండాలి గదా! లాస్ట్ 100 ఏళ్ళు, 200 ఏళ్ల నుంచి కూడా బెంగాల్‌లో హిందీ మాట్లాడుతున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ఈ అన్ని రాష్ట్రాల్లో హిందీ మాట్లాడుతున్నారు. అయినా కూడా వాళ్ళ భాషలు ఉంటున్నాయి గదా! సో, తమిళనాడులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళలో గూడా హిందీ అమలు చేస్తే హిందీతో పాటు ఈ ప్రాంతీయ భాషలు కూడా ఉంటాయి. మన రాష్ట్రాల్లో తెలుగు మీడియం స్కూళ్ళల్లో ఇంగ్లీష్ నేర్పించినా, తమిళ్ మీడియం స్కూల్‌లో ఇంగ్లీష్ నేర్పించినా, తమిళ్‌కి, తెలుగుకి ఏ నష్టం రానప్పుడు హిందీ నేర్పించగానే ఎందుకొస్తది? ఇందులో ఉన్న రాజకీయం గుర్తిస్తే బావుంటదనమాట. ఇది రాజకీయం కోసం చేస్తుందే తప్ప, హిందీ నేర్చుకుంటే భారతీయ భాషలెక్కడ ఏమవ్వవు. సో, వన్ నేషన్, వన్ లాంగ్వేజ్ అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే, హిందీ ఆల్రెడీ చాలా మంది మాట్లాడుతున్నారు మన దేశంలో. హిందీ రాని వాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఈ అతి కొద్ది మంది వచ్చిన వాళ్ళతో పాటు మాట్లాడాలంటే హిందీ నేర్చుకోవడం ఈజీ. కాదు నా తమిళ్ భాషనే మిగతా అందరూ నేర్చుకోండి, నా తెలుగు భాషను మిగతా అందరూ నేర్చుకోండి అంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే మాట్లాడుతున్న వాళ్ళు 6,00,00,000, 7,00,00,000 మంది ఉన్నాం. మాట్లాడని వాళ్ళు 100,00,00,000 పైన ఉన్నారు. ఈ 100,00,00,000 మంది వచ్చి మన తెలుగు నేర్చుకోమంటే కుదరదు కదా! అందుకని హిందీ నేర్చుకున్న వాళ్ళు ఎక్కువున్నారు కాబట్టి మనం హిందీ నేర్చుకుంటే దేశంలో కమ్యూనికేషన్ పెరుగుతది. సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం వల్ల మనలో ఐకమత్యం పెరుగుతది. రెండోది ఇవన్నిటికంటే ముఖ్యంగా శత్రువులు వచ్చి మనకు విభేదాలు సృష్టించాలనుకున్నప్పుడు భాష కూడా ఒక కారణమవుతది. భాషని కారణంగా చూపించి మనల్ని విడదీయాలనుకున్నప్పుడు అటువంటి అవకాశం లేకుండా చేసేది హిందీ. ఇక్కడ హిందీని సమర్థిస్తున్నామంటే వెంటనే గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే తమిళ్‌ని వ్యతిరేకిస్తున్నాం, తెలుగుని వ్యతిరేకిస్తున్నాం అని కాదు. గుర్తించాల్సిందేంటంటే మన మాతృభాష ఇంగ్లీష్‌తో పాటు హిందీ కూడా నేర్చుకుంటే
దేశంలో ఎక్కడికైనా వెళ్ళి మనం బతకగలుగుతాం అనేది ప్రాక్టికల్‌గా ఉంటుంది. భారతదేశంలో నేషనల్ లాంగ్వేజ్ అనేది ఉందా సార్? హిందీ ఏమన్నా లాంగ్వేజ్‌లో చేసేదుందా? నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఆహ్, హిందీ నేషనల్ లాంగ్వేజ్ అనేది ఒక ప్రచారం మాత్రమే. ఎక్కడ గూడా హిందీ అందరూ మాట్లాడాలి, అన్ని స్కూల్స్‌లో నేర్పించాలనే రూల్ ఇప్పటి వరకు లేదు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ 2020 అనే దాంట్లో గూడా ఎక్కడ గూడా హిందీని మ్యాండేటరీ జేయలేదు. అంటే తప్పనిసరి చేయలేదు. హిందీ ఎక్కువ మంది మాట్లాడుతున్నారనే చెప్తుంది. నేను అప్పటి నుంచి చెప్తుంది కూడా ఏంటంటే, హిందీ ఎక్కువ మంది మాట్లాడుతున్నారు అంటున్నాం గానీ, హిందీ తప్పకుండా దేశంలో అందరూ మాట్లాడేస్తున్నారు అని తమిళనాడులో తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో హిందీ మాట్లాడుతున్నారని ఎవరం అనలేం గదా! సో, హిందీ మాట్లాడని వాళ్ళు చాలా మందున్నారు. అండ్ మన దేశంలో అనేక భాషలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఒక్కొక్క మేజర్ భాష ఉంది. అది కాకుండా ఇంకా చిన్న చిన్న భాషలు కూడా ఉంటాయి. ఇప్పుడు కర్ణాటకకెళ్తే కన్నడ ఉంది. కన్నడతో పాటు తులు అనే ఒక భాష కూడా ఉంటుంది. సో, ఆ విధంగా ఒక్కో రాష్ట్రంలో 2 భాషలు కూడా ఉన్నాయి. 3 భాషలు కూడా ఉంటాయి. ఈ విధంగా ఒక్కొక్క చిన్న చిన్న గిరిజనుల దగ్గరికెళ్తే వాళ్ళ భాషలు కొన్నుంటాయి. ఇన్ని రకాల భాషలున్నప్పుడు ఒక జాతీయ భాష, నేషనల్ లాంగ్వేజ్ అని పెట్టడం అనేది సాధ్యం కాదు. అయితే చాలామంది అనుకునేదేంటంటే హిందీ ఎక్కువ మంది మాట్లాడుతున్నారు కాబట్టి, హిందీ మన జాతీయ భాష అని కూడా అనుకుంటూ ఉంటారు. హిందీ జాతీయ భాష అని రాజ్యాంగంలో ఉన్నట్టుగా అయితే నాకు అవగాహన లేదు. ఇప్పుడు ముందు ముందు అటువంటి రూల్ తెచ్చే అవకాశం కూడా ఏ ప్రభుత్వం చేయదు. చేసే అవకాశం కూడా సమీప భవిష్యత్తులో లేదు. ఎందుకు లేదు అంటే ఇటువంటి వ్యతిరేకత వస్తది. ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. రెండోది అన్ని భాషలని సమానంగా గుర్తిస్తూ మన రాజ్యాంగంలో ప్రత్యేకమైన అధికరణలున్నాయి. అంటే ఆహ్, ఈ రు మెన్షన్ చేయడం జరిగింది. అందుకే కదా మన కరెన్సీ నోట్ మీద కూడా అనేక భాషల్లో ప్రింట్ చేస్తారు. హిందీ ఒకటే అధికార భాష అయ్యుంటే అన్నీ హిందీలోనే ఉండేవి. సో, మన చాలా చోట్లల్లో మనకి తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, ఉర్దూ, మరాఠీ ఇటువంటి అనేక భాషల్ని కూడా సమానమైన హోదాతో గుర్తించడం జరుగుతుందనమాట. అయితే ప్రజల్లో మాత్రం అటువంటి ఒక ప్రచారం ఉంది. అది నిజం కాదు. హిందీ ఇప్పుడే కాదు, ఇప్పుడు అధికార భాషగా, ఇప్పుడు జాతీయ భాషగా ఎక్కడ లేదు. ముందు ముందు కూడా అయ్యే అవకాశం అయితే సమీప భవిష్యత్తులో లేదు. ఎప్పుడైనా ప్రజలకి నచ్చి చాలామంది ప్రజలు నేర్చుకుంటే అప్పుడెప్పుడైనా చేసే అవకాశం ఉంది గానీ, అది కూడా ఏకపక్షంగా ఏ పార్టీ కూడా అట్లా అమలు చేయగలుగుతుందని చెప్పి మన మన మనకున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో అటువంటి నిర్ణయాలు తీసుకోవడం, అమలు చేయడం సాధ్యం కాదు. దాని పట్ల తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. హిందీని ఒకవేళ జాతీయ భాషగా అందరి మీద రుద్దేద్దామని చెప్పి ఏ పార్టీ ప్రయత్నించినా, ఎవరు ట్రై చేసినా అది ప్రాక్టికల్లీ సాధ్యం కాదనమాట. చాలా బాగా వివరించారు సార్. మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు సార్. థాంక్ యూ. చూసారు కదండీ! ఇలాంటి సరికొత్త విషయాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే.